హాయ్, ఈ వీడియోలో మనం మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తుంటే ఏప్రిల్ 2021లో మీరు అంటే న్యూస్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అయితే మీరు యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ న్యూస్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ హ్యాపీ టు రెన్యూ దిస్, అంటే ది ఎక్స్టెండెడ్ దిస్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఫ్రమ్ 2021 to 26. ఇనిషియల్గా ఏంటంటే దిస్ డేట్స్ బ్యాక్ టు సమ్వేర్ అరౌండ్ 2015 అనమాట. నేను ఇంతకుముందు ఈ వీడియో చూసే ముందు నేను చేసే సజెషన్ ఏంటంటే పబ్లిక్ డెట్ పైన ఒక వీడియో ఉంది, ఫస్ట్ ఆ వీడియో చూడండి. పబ్లిక్ ఫైనాన్స్ గురించి మీకు ఐడియా ఉంటే ఫస్ట్ పబ్లిక్ డెట్ పైన ఆ వీడియోలో నేను ఎక్స్టర్నల్ డెట్ మేనేజ్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అది ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. సెకండ్ ఏంటంటే PDMA పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులోనే ఇంటర్నల్ డెట్ మేనేజ్మెంట్ ఓకే ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఆర్బీఐ చేస్తుందని మీ అందరికీ ఇప్పుడు తెలుసుంటే ఓకే. సో దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ సందర్భంలో నేను చెప్పాను. అదే 2015 ఇయర్లోనే ఆ బడ్జెట్లోనే ఓకే అరుణ్ జైట్లీ గారు హ్యాస్ ప్రపోజ్డ్ సెపరేటింగ్. నేను ఆ వీడియో చెప్పినప్పుడు మీకు ఏం చెప్పానంటే ఆ 2015లో అరుణ్ జైట్లీ సాబ్ హ్యాస్ ప్రపోజ్డ్ సెపరేటింగ్ ది రెస్పాన్సిబిలిటీ. ఆర్బీఐ ఈజ్ వాట్ ఈస్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఆర్బీఐ ఈజ్ డూయింగ్ ది జాబ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్, trying to contain the inflation, and at the same time it is also trying to be doing the job of internal debt management. సో నేను ఇంటర్నల్ డెట్ మేనేజ్మెంట్ ఆర్బీఐ చేయటం, అదే ఇన్ఫ్లేషన్ మేనేజ్ కూడా ఆర్బీఐ చేయటం వల్ల నేను ఏం చెప్పాను ఆ వీడియోలో, దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తాను ఆర్బీఐలో. ఓకే, దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, మీరు ఇది పర్ఫెక్ట్గా చేయాలంటే మీరు ఇది పర్ఫెక్ట్గా చేయలేరు, మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే యూ వుడ్ నాట్ బి బెటర్ విత్ దిస్. సో అందుకని ఓకే ఈయన ఏం చేశారంటే లెట్స్ సెపరేట్. ఎందుకంటే డెట్ మేనేజ్మెంట్, డెట్ అనేది ఎవరిది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎవరు అప్పు తెచ్చుతున్నారు, గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు లెట్స్ సే మీరున్నారు, ఓకే మీరు మీ ఫ్యామిలీని రన్ చేస్తారంటే ఇఫ్ యు ఆర్ ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, లేదా మీ ఫాదర్ మీ ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్, అంటే హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ రన్నింగ్ ద ఫ్యామిలీ, హీ ఈజ్ ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఇఫ్ హీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, డస్ దట్ మేక్ సెన్స్? ఓకే, ఇఫ్ యువర్ ఫాదర్ ఆస్క్ హిజ్ ఫాదర్, లేదా ఆయన సన్ మిమ్మల్ని, okay, does that make sense he asking you or his father to borrow money on his behalf of? జనరల్గా అది కాదు కదా. ఇప్పుడు అప్పు ఎవరికి కావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కావాలి, కాబట్టి గవర్నమెంట్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే గవర్నమెంట్కి యొక్క కన్వీనియన్స్ కోసం 1948 నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్బీఐ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ మ్యానిపులేట్ చేస్తే దే ఆర్ ట్రైంగ్ టు బారో మనీ రిలేటివ్ రేట్ చీపర్ ప్రైసెస్. సో దానివల్ల నేను డిసడ్వాంటేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే టైంలో ఏమన్నారంటే ఆయన ఇంటర్నల్ డెట్ మేనేజ్మెంట్ దీన్ని పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ క్రియేట్ చేసి మొత్తం డెట్ మేనేజ్ దీనికి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆర్బీఐ పైన మాత్రం ఒక ఇన్ఫ్లేషన్ ఒకటే కంటైన్ చేసే ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ, విల్ జస్ట్ ఇంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజింగ్ ఇన్ఫ్లేషన్ విత్ ఆర్బీఐ. ఆ టైంలో వచ్చింది అండి ఈ అగ్రిమెంట్, దట్ ఈస్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే దిస్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ. ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే నేను మొత్తం అంతా డీప్గా చెప్పను, మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటో. ఈ అగ్రిమెంట్ 2015 నుంచి 21 అదే 15-16 ఆ ఇయర్ నుంచి 21 వరకు 5 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎట్లా అంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆర్బీఐ ఈజ్ మ్యాండేటెడ్ టు కీప్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 4 ± 2%. 4 ± 2% అంటే మినిమం 2% ఉండాలి, మ్యాక్సిమం 6% దాటకూడదు. అండ్ ఏ ఇన్ఫ్లేషన్ మనకు 2015-16 వరకు చూస్తే ఇండియాలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేసేవాళ్ళం. అంటే పాలసీ మేకింగ్ ఎప్పుడూ కూడా WPI బేస్డ్ ఇన్ఫ్లేషన్నే కన్సిడర్ చేసేవాళ్ళం. కానీ గవర్నమెంట్ క్లియర్గా ఏం చెప్పిందంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ కాదు, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు కీప్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. అంటే దీన్ని మనం రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్ okay the RBI is mandated to keep the inflation within the range of 4 ± 2%. అంటే మినిమం 2% ఉండాలి, మ్యాక్సిమం 6% కూడా దాటకూడదు. 6% కన్నా దాటితే ఏంటంటే అంటే ఏంటిది ఉద్దేశం, 6% దాటింది అంటే ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ ఇస్ ఇంక్రీజింగ్ బై 6%. దానివల్ల కన్జ్యూమర్స్కి డిసడ్వాంటేజ్, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. 2% కన్నా తగ్గింది అనుకోండి, కనీసం ధరలకు 1-2% కూడా పెరగకపోతే ప్రొడ్యూసర్కి ఏమి ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకే, అందుకనే మీకు ఇన్ఫ్లేషన్ సంబంధించి వీడియోలో నేను డిస్కస్ చేసినప్పుడు ఈజ్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నప్పుడు నేను చెప్పాను ఇన్ఫ్లేషన్ కాస్త కొస్త ఉండాలి. ఇప్పుడు మీరు రేపు జాబ్ జాయిన్ అయ్యారు, ఓకే మంచి శాలరీ 1 లక్ష ఆఫర్ చేస్తారు, అరే బాగుంది శాలరీ 1 లక్ష రూపాయలు మంచి శాలరీ ప్యాకేజ్ అనుకున్నారు. కానీ తర్వాత మీ ఎంప్లాయర్ అన్నాడు బాబు 1 లక్ష ఇప్పుడు కాదు నీ జీవితాంతం, అంటే నువ్వు అదే పని చేసినప్పుడు చేసినంతకాలం నీకు 1 లక్ష ఇస్తారంటే వుడ్ యూ బీ హ్యాపీ విత్ ఇట్? లేదు కదా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ నీడ్ సమ్ ఇన్సెంటివ్. సేమ్ లాజిక్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎ ప్రొడ్యూసర్.
నిజం డేటా. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే కమ్సే కమ్ 2% ఇన్ఫ్లేషన్ ఉండాలి. గవర్నమెంట్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆర్బీఐ ఇస్ రెస్పాన్సిబుల్ టు కీప్ ద ఇన్ఫ్లేషన్ ఓకే దట్ డజంట్ ఫాల్ బిలో 2%. అట్ ద సేమ్ టైమ్ ఇష్యూస్ యువర్ రెస్పాన్స్ టు కీప్ బియాండ్ 6%. ఓకే, ఒకవేళ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ ఇన్ కేస్ ఫర్ 3 consecutive quarters అంటే ఓకే 3 consecutive quarters అంటే అప్రాక్సిమేట్లీ 9 months కదా. 3 consecutive quarters అంటే 9 months. For 3 consecutive quarters, if the RBI is not successful or RBI failed in keeping the inflation okay within 4 plus or minus 2%, అంటే 2% కన్నా తగ్గిపోతున్నా 6% కన్నా పెరిగినా సరే for 3 consecutive quarters, then the RBI is said to fail in కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో అప్పుడు మనం ఆర్బీఐ ఫెయిల్డ్ అని చెప్తాం. అలాంటి సందర్భంలో ఆర్బీఐ ఓకే ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంటే ఆర్బీఐ షుడ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ to the government, okay, explaining the reasons why okay RBI was not successful in containing inflation అనమాట. సో ఇన్ఫ్లేషన్ కంటైన్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయింది కూడా ఒక మీరు ఓకే బై హ్యాండ్ రాసి అంటే యూ షుడ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ వై యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ కీపింగ్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద రేంజ్ అని చెప్పి. So when is the RBI set to be a failure in control inflation? For 3 consecutive quarters if the inflation happens to be less than 2% or crosses beyond 6%. That's the second important thing that you need to remember. Third thing ఏంటంటే okay along with this the RBI should also be okay responsible in anticipating inflation for the coming 6 to 18 months అనమాట. సో దీంతో పాటు ఓకే వచ్చే 6 నుండి 18 నెలలు ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా యూ షుడ్ బీ ఏబుల్ టు యాంటిసిపేట్. సో దట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ ఓకే ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. అంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉండాలి. సో 2015లో ఓకే జైట్లీ గారి ఐడియా ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఈ రెండు ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ డెట్ మేనేజ్మెంట్ ఉంచడం వల్ల పద్ధతి అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. కాబట్టి he thought of creating a public debt ministry and completely make RBI responsible to keep inflation under control. నేను చాలా వీడియోలో చెప్పాను గవర్నమెంట్ కుడ్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ బై సింప్లీ రెడ్యూసింగ్ డిమాండ్ ఆర్ రెడ్యూసింగ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ట్యాక్సెస్. బట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇవన్నీ అన్పాపులిస్టిక్ కాబట్టి ఎప్పుడు గవర్నమెంట్ ఆ పని చేయదు. సో దట్స్ ద రీజన్ దే రిలై అపాన్ ఆర్బీఐ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో అలాంటప్పుడు ఆర్బీఐ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ టు కీప్ ద ఇన్ఫ్లేషన్ కంట్రోల్. మరి అదే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి నా డెప్ట్ కూడా నువ్వు తక్కువకి మేనేజ్ చేయాలంటే కుదరదు కదా, దట్ డజంట్ మేక్ సెన్స్ కదా. అందుకనే హీ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ ఐడియా. అండ్ ఇది 2021 ఏప్రిల్కి అయిపోతే ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ హ్యాస్ గాన్ ఫర్ ఎక్స్టెండ్ ది సేమ్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ద సేమ్ టార్గెట్ లెవెల్ ఆఫ్ 4 + or -2% వుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ 2026 అనమాట. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ 4 + or -2% అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే అగ్రిమెంట్ ప్రకారం గవర్నమెంట్కి ఆర్బీఐకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం అనమాట. అంటే వాళ్ళు ఏ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ రేంజ్. మరి ఈ 4 ఏమన్నా మ్యాజిక్ నెంబర్ అంటే ఏం లేదు. ఓకే 4% ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఐడియల్గా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, మన కంట్రీలో 4% ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఐడియల్ ఇన్ఫ్లేషన్. ఐడియల్ అంటే దట్ ఈస్ సంథింగ్ ఓకే దట్ మై పీపుల్ కూడా బేర్ అంతే. ఐడియల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 4%, దట్స్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ గవర్నమెంట్. బట్ 4% మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇట్ కుడ్ గో టు 2%, బట్ ఇట్ కుడ్ ఆల్సో గో టు 6%. ఈ రేంజ్లో అంటే 4 + or -2లోనే ఎప్పుడైనా ఉండాలి. సో ఏంటి 4కి ఎంత ఇంట్రెస్టింగ్ అయినా 4 కన్నా సీక్రెట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీ ఆదాయం ప్రతి సంవత్సరం ఒక 10% పెరుగుతుంది, మీ ఇన్కమ్ 10% పెరుగుతుంది. మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ 1% పెరుగుతుంది అనుకోండి, మీరు నిజంగా ఓకే డూ యూ వరీ అబౌట్ ఇట్? లేదు, పెద్దగా మీకేం బాధ ఉండదు. మీ ఇన్కమ్ 10% పెరుగుతుంది కానీ మీ ఓకే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 2% పెరుగుతుంది. మీకు ఏమన్నా డస్ దట్ రియలీ బాదర్ యూ? నో. 3% పర్వాలేదు, 4% పర్వాలేదు. కానీ మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఉప్పు పప్పులు రెంట్లు అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కూడా 10% పెరిగిపోతుంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఇన్కమ్. దట్ డస్ రియలీ బాదర్ యూ కదా. అంటే మనం ఎంతవరకు ఇన్ఫ్లేషన్ బేర్ చేయగలం అనేది దేనిపై డిపెండ్ అంటే మన ఆదాయం కూడా ఎలా వరకు ఉంటుంది దాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే in a country which is experiencing a great progress and where the per capita incomes levels are growing relatively better,
ఓకే, సమ్ రిలేటివ్లీ హై ఇన్ఫ్లేషన్ 4%. బట్ ఈ 4% ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది కొన్ని దేశాల్లో చూస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్ చూడండి, మీకు టైం ఉంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, స్విట్జర్లాండ్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎలా ఉంటాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎలా ఉంటాయి, జపాన్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎలా ఉన్నాయి, మీరు చూస్తే అక్కడ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ అనేది లిటరల్లీ చాలా వరకు స్టాగ్నేషన్ ఉంది అనుకోండి. ఇప్పుడు స్విట్జర్లాండ్ కానీ జపాన్లో కానీ ఇన్కమ్ స్టాగ్నేషన్ ఉన్నప్పుడు 1% 2% ఇస్ ఎ బిగ్ నెంబర్ వాళ్ళు. ఓకే, సో దాట్స్ ద రీజన్. ఇప్పుడు ఈ 4 అనేది పెద్ద మ్యాజిక్ నెంబర్ ఏం కాదు. దాట్స్ వాట్ ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ అగ్రీడ్ అపాన్. అండ్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ దట్ కరెంట్ టార్గెట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 4 ± 2%. దాట్స్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ఐ విల్ బీ హ్యాపీ టు క్లియర్ ఇట్. ఓకేనా, థ్యాంక్ యూ.